నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ సెబ్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి. మే 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు. నగరంలో విస్తృత స్థాయిలో పార్టీ ప్రచారాలు. శనివారం సాయంత్రం కూటమి పార్టీ నాయకులు, వైసీపీ నాయకుల ప్రచారంలో ఘర్షణ, అదుపు చేసిన పోలీసులు. నా బిడ్డ టీడీపీ జెండాను కాళ్లతో తొక్కలేదన్న మల్లం చంద్రమౌళి రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుస్తాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సెబ్ అధికారులతో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలు ఉండరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సెబ్ అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని డిస్టిల్లరీ అవుట్లెట్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, అక్కడి నుండి మద్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు ఉండాలని సూచించారు. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి జానకిరాం వివరిస్తూ, జిల్లాలోని తిరుపతి, ఓజిలి డిపోల నుండి 24 వాహనాల ద్వారా రవాణా చేస్తున్నామని, వాటికి జీపీఎస్ ఏర్పాటు ఉన్నాయని, డిస్టిలరీలలో సీసీటీవీ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రంలోనూ సీఈఓ, డీఈఓల కార్యాలయంలో పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని మురికివాడల్లో మరియు రహదారికి దూరంగా ఉండి మద్యం అక్రమ నిల్వలు, రవాణాకు అవకాశాలు ఉండే సెన్సిటివ్ ప్రాంతాలుగా 21 గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ మద్యం అవుట్లెట్లలోని సేల్స్ ఉద్యోగులు, సూపర్వైజర్లు కలిపి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల మేరకు 15 మందిని తొలగించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం మద్యం అమ్మకాలు పరిగణలోకి తీసుకుని ఇప్పుడు 30% మించకుండా మద్యం అమ్మకాలు ఉండేలా, ప్రతిరోజు ఉదయం ఓపెనింగ్ స్టాక్ 50% మించకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరిని రణరంగంగా మార్చవద్దని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితవు పలికారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద నా నామినేషన్ కోసం విచ్చేసిన తన తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని హేయమని అన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చేసిన దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుచానూరు కేంద్రంగా చంద్రగిరిలో చోటు చేసుకుంటున్న చిత్తూరు రౌడీ సంస్కృతికి నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి ప్రతిపక్షాల వైఖరిని నినదించారు. చంద్రగిరిలో చిత్తూరు సంస్కృతి వద్దు, చిత్తూరు దౌర్జన్యాలు చంద్రగిరిలో వద్దు, రౌడీయిజం మాకొద్దు, ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రశాంతత కావాలి అంటూ ఓ చేత్తో కొవ్వొత్తి, మరో చేతిలో ప్లకార్డులు పట్టుకుని హోరెత్తించారు. తిరుచానూరు సింధు హోటల్ కూడలి నుంచి ఘంటసాల విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ విశేష జనసంఖ్యాకం నడుమ సాగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి ప్రజలను తన చిల్లర రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. నా నామినేషన్ ప్రక్రియలో 50,000 మందికి పైగా ప్రజలు తరలి రావడంతో ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ కేడర్ను నీరుగార్చే ప్రయత్నం ఫలించదని సూచించారు. చిత్తూరు నుంచి వచ్చిన అల్లరి ముక్కలు మాత్రమే దాడికి తెగబడ్డారని తెలిపారు. చంద్రగిరి ప్రజలు దాడులకు పాల్పడరని వివరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలం ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఆ దిశగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన కొనసాగించారని వెల్లడించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పిలుపునిచ్చారు. తాటాకుల చప్పళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
దొంగే దొంగ దొంగ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ కనిపించని ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్తూరు రౌడీ రాజకీయం తరలి చిత్తూరుకు తరలి వెళ్లాలంటే చంద్రగిరి ప్రశాంతంగా ఉండాలన్నా ఒక్కటే మార్గం, ఆ ప్రతిపక్ష నాయకుడిని అత్యధిక ఓట్లతో ఓడించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతగానో అభిమానించే చంద్రగిరి ప్రజలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని మరోమారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. భూమన అభినయ్ని ఆశీర్వదించండి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి శనివారం ఉదయం స్థానిక 10వ డివిజన్ 77, 78, 79, 80 పోలింగ్ బూతులు, 11వ డివిజన్ 81, 82, 83, 84, 86, 87, 88 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన అభినయ్ని, గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నుంచి వచ్చినటువంటి గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు 2000 మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును, లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి. ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి. చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు. అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి, చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి 25 మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఓటమి భయంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించకుండా దాడులు చేయిస్తున్నారని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. శనివారం సాయంత్రం తిరుపతి గిరిపురంలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ఆ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. ఇరువురి కార్యకర్తల మధ్య మొదట తోపులాట జరిగి ఆ తర్వాత ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఆరణి శ్రీనివాసులు ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారి అనుమతితో తాము ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి తమకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కడప రౌడీజాన్ని తిరుపతిలో చేయాలని చూస్తే ఇక్కడ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిమిత్తం ఎన్నికల అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎన్నికలు ప్రశాంతతగా ఇంటింటికి వెళ్ళి ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తుకు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి గాజు గ్లాసు గారు గుర్తుకు ఓటేయాలని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల నాయకులతో కలిసి ఇంటింటికి అభ్యర్థిస్తున్న జరుగుతుంది. మేము పోయే దారులలో అడ్డం వచ్చి దారి వదలకుండా రాక్షస పాలన, దుర్మార్గ పాలన, కొంతమంది రౌడీలు తెచ్చుకొని దారి కూడా వదలంటున్నారు. ఇది వాళ్ళ తిరుపతి, వాళ్ళ అబ్బ సొత్త, వాళ్ళ అడ్డానా అనేసి కూడా నేను ఈరోజు అడుగుతాను. ఇది కడప కాదు, ఇది చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండే నిలయము.
రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ప్రశాంతత వాతావరణం కావాలని తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి తిరుపతి పట్టణంలో ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతుంది. మీరు కూడా చూశారు, ప్రెస్లు, మీడియాలు, విలేకరులు, పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు. మరీ అన్యాయం ముందుకుంటున్నారు. ఎవరు ప్రచారం చేసుకోవాలి కదా. మా దౌర్జన్యం చేస్తే జనాలు ఎట్లా చేసేది? వాళ్ళ దౌర్జన్యమే చూస్తున్నారు కదా, మీరే చూసినారు కదా రాణిస్తారా? వాళ్ళ ప్రచారానికి ఎవరన్నా అడ్డం వచ్చారా? బయట ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఒక ప్రచారం ఒక పార్టీ వస్తుందనగా కావాలని అక్కడ మళ్ళీ వాళ్ళు ప్రచారం పెట్టుకొని గత 2-3 రోజులకి ఇదే ఇద్దరికి ఇబ్బంది పెడుతూ కావాలనే కూటమి అభ్యర్థుల్ని జనసేన టీడీపీ నాయకులు ఇబ్బంది పెడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్గా ఇంకొక 4 రోజుల తర్వాత మీ ఇళ్లలో దూరుతాం పెట్టుకోండి. ఎలాంటి సులభం చెప్తామంటే గౌరవంగా మర్యాదగా ఎలక్షన్ చేసుకుని ఎలక్షన్ సక్రమం చెప్తుంది. ఏదో అక్రమంగా చేసుకుంటామంటే జనసేనకు సిద్ధంగా ఉన్నది కూడా హెచ్చరిస్తున్నాం. తిరుపతి నగరానికి భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి నగర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని, అభినయ్ రెడ్డి వ్యక్తిగతంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి గడప గడపకు అందుతున్నాయని, అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఆదరణ చూపుతున్నారని పేర్కొన్నారు. అభినయ్ రెడ్డి తిరుపతి రోడ్ల విస్తరణ మాత్రమే కాకుండా నగరాన్ని ఒక నేరరహిత నగరంగా మార్చారని, అలాగే ఉద్యోగస్తులకు, విద్యార్థులకు తిరుపతిలో మంచి ఐటీ ప్రాజెక్టులు తీసుకురావాలని వివిధ కంపెనీలతో మాట్లాడడం జరిగిందన్నారు. స్థానిక ప్రజలు అభినయ్ను శాసనసభ్యులుగా ఎన్నుకోవడానికి ఆదరణ చూపుతున్నారని తెలిపారు. తిరుపతి జిల్లా అధ్యక్షులుగా జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జగన్ పై అవాకులు చవాకులు పేలుతూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జగన్ ఒక్కరిని ఎదిరించే శక్తి లేక అందరూ కలిసి కూటమిగా ఎన్నికలలో పోటీకి దిగారని ఎద్దేవా చేశారు. ఆరణి శ్రీనివాసులు నిజంగా చిత్తూరులో ప్రజలకు అభివృద్ధి చేసి ఉంటే, ప్రజాబలం కలిగి ఉంటే అక్కడే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా తిరుపతికి వచ్చి పోటీ చేయవలసిన అవసరం లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని, అప్పుడు నిజమైన దోషులను అధికారులు ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు జగన్ విమర్శించే అర్హత లేదన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా 610 హామీలను ప్రకటించి కనీసం 10 హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 90% పూర్తి చేశారని, అందుకే ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ కడితే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది కదా స్వామి. మీరు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీ హయాంలో ఆయన ఎవరు, దేవినేని ఉమామహేశ్వరరావు ఎవరు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకోపోయిందయ్యా. డయాఫ్రమ్ వాల్ కొట్టుకోపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పు స్వామి. నువ్వు ఇద్దరు జిల్లా అధ్యక్షులు, నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా. మళ్ళీ బాబాయ్ హత్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన నవరత్నాలని అనౌన్స్ చేసినాడో, ప్రజలకిచ్చిన ప్రతి హామీని దాదాపు 98% హామీలని నెరవేర్చినాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు. మీరు 610 హామీల్లో కనీసం 10 చేశారు లేదు తెలియలేదు. మద్యపాన నిషేధం మాత్రం చేయలేదని చెప్పి ముందుకు వస్తున్నారు, బాగా ప్రశ్నిస్తున్నారు. కరోనా టైంలో జనాలకి కరోనా ఒకరికొకరికి అంటుకుంటుందని వైన్ షాపులు ఆపితే ఏం చేసినారు? వైన్ షాపులు మొత్తాన్ని లోకల్ సైంటిస్టులు తయారయ్యి గ్రామాల్లో సారాయి షాపులు తెచ్చేసినారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తరలించుకుంటే మన ఆదాయం అంతా పక్క రాష్ట్రాలకు పోయింది. దానికన్నా మద్యం నడపడమే మేలు అన్నది ప్రభుత్వం భావించింది. 98% హామీలు అమలు చేయడం కరెక్టా? 1-2 హామీలు అమలు చేయకపోవడం మీద మాత్రమే ఉంటుందా మీ ఫోకస్? కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేనటువంటి అభివృద్ధి తిరుపతిలో జరిగిందని, తిరుపతిలో ఏర్పడినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, స్లిప్వే రోడ్లు కానీ, గుడి నుంచి బడి వరకు జరిగినటువంటి అభివృద్ధి కానీ, ప్రతి గడప అందుకున్నటువంటి సంక్షేమ ఫలాలు, ప్రతి పేదవాడికి జరిగినటువంటి మంచి, ప్రతి డివిజన్లోనూ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు వచ్చి ప్రజల దగ్గర ఈరోజు అభినయ్ రెడ్డి గారికి
ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి ద్వారా ఆయనకి జనాదరణ పెరిగిందనేసి తెలుసుకొని ఆయన చేసిన మంచి వల్ల ఆయనకి పేరు వస్తుందని ఆ పేరును చెడగొట్టడానికి మీరు కంకణం కట్టుకున్నారు. ఏమని? అభివృద్ధి లేదు ఏమాత్రం, సంక్షేమం లేదు ఏమాత్రం. పనికి మాలిన మాటలు మీరు మాట్లాడితే సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అభివృద్ధి జరగలేదు అని మీరు కారుకూతలు కూస్తే ఆ అభివృద్ధిని ప్రత్యక్షంగా కల్లారా చూస్తున్నటువంటి తిరుపతి ప్రజానికం నమ్ముతుందా? ఏర్పేడు మండలం గుడిమల్లం హరిజనవాడ దళిత సాంబయ్యపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులైన రొయ్యల ప్రసాద్ బంధువులు దాడి చేసి వెన్నుముక్కను విరిచిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. శనివారం ఉదయం దాడిలో గాయపడ్డ సాంబయ్యను తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయన వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గుడిమల్లంకు చెందిన సాంబయ్యకు వికృతమాల రెవెన్యూ లెక్కదాఖల్లో 3 ఎకరాల భూమి స్వర్ణముఖి నది ఆనుకొని ఉందని, ఆ భూమిలో గత 15 ఏళ్లుగా వివాదాస్పదంగా కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ భూమి వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉంచారు. అయితే ఇదే అదనుగా చూసిన రొయ్యల ప్రసాద్ కుటుంబ సభ్యులు పొలంలో ఉన్న ఇసుకను జేసీబీలు పెట్టి అమ్ముకుంటుంటే సాంబయ్య అడ్డుకుని ఏప్రిల్ 15వ తేదీన ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శనివారం సాంబయ్యపై దాడి జరిగిందని, ఈ దాడికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన మండిపడ్డారు. గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం తలకాయ పగలు కొట్టి ఆల్రెడీ కేసు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రొయ్యలు మోహను, రొయ్యలు ప్రసాద్, రొయ్యలు గురవయ్య అనేటువంటి వ్యక్తులు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లకాయలు అందరూ కూడా నిన్నటి దినం పోయి వాళ్ళ ఇంటి పైన మొత్తం కూడా వాళ్ళ అక్కడ కైకాడు ఉంటే అతని పైన దాడి చేసి ఆయన్ని రాడ్డులతో కర్రలతో మొత్తం కూడా కాళ్ళు చేతులు ఇంచడం జరిగింది. ఈవేళ రొయ్య హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ ఘటన ఇది 2వ తరవ జరుగుతూ ఉంది. ఈ నెల 15వ తారీఖున ఏర్పేడు పోలీస్ స్టేషన్లో నా భూమిలో ప్రసాద్, మోహను వీళ్ళందరూ కూడా ఇసుకెత్తన్నారని చెప్పేసి అని ప్రభుత్వ అక్కడ గవర్నమెంట్ భూమిలో ఇసుకెత్తన్నారని ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజుటి వరకు కనీసం ఒక్క మాట కూడా పోలీసు వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. 100 కాళ్ళకు ఫోన్ చేస్తే పిలిపించి మాట్లాడాలి. ఇది పిలిపించిపోకపోగా ఈరోజు అక్కడ నిన్నటి దినం ఆయన భూమి కాడ కాపులా ఉంటే ఇసుకెత్తేస్తారని కాపులా ఉంటే వాళ్ళు మొత్తం కూడా వచ్చి దాడి చేయడం జరిగింది. ఇసుక దందా ఏ పద్ధతిలో జరుగుతుందో తోడు ప్రజలు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. గుడిమల్లం ఈయన సొంత భూమిలో ఇసుక దందా చేసి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కొంతమంది అతనికి సపోర్ట్గా వ్యవహరిస్తూ పోలీసు వాళ్ళు కూడా దీన్ని చూడకుండా ఉండడంతో ఈవేళ సాంబయ్య కుటుంబానికి ఈ విధంగా అయింది. 25న తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ ఘట్టంలో జరిగిన ఘర్షణకు తెలుగుదేశం పార్టీ జెండాను తొక్కారని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అవాస్తవాలను మీడియాకు వివరించారని, నా బిడ్డ ఎక్కడా తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాను తొక్కలేదని, దీనిపై కాణిపాకంలో ప్రమాణానికి పులివర్తి నాని రావాలని తొండవాడ సింగిల్ విండో చైర్మన్ చంద్రమౌళి రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఆపద సమయాల్లో అండగా ఉన్న వ్యక్తి అని, ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుకున్నారు. కాబట్టే 2019 ఎన్నికల్లో 43,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 50,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల ఆంక్షలు దాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదా అని ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలు చేయడం ఇకనైనా పులివర్తి నాని మానుకోవాలని సూచించారు. వైసీపీని వాడుకున్న వారే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నిఖిలేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళి, కుమార్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. నీ అవకాశవాద రాజకీయానికి, నీ అవకాశవాద దిగజారుడుతనానికి ఇది పరాకాష్ఠకు చేరింది కాదా అని అడుగుతాండా. మొట్టమొదటగా మొన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కొడుకు యొక్క నామినేషన్కి పర్మిషన్ ఉంటే ఆ జాగాలో అంతా వాళ్ళు జెండాలు నాటితే మీరు దిగజారి జెండాలు నాటలేదా, మీరు అన్నెసరీగా ప్రొవోక్ చేయడం లేదా అని అడుగుతాండా. అదేవిధంగా నిన్నటికి నిన్న నామినేషన్లు వేసిన దగ్గర ఎక్కడైతే ఈఆర్ఓ ఆఫీస్, రిటర్నింగ్ ఆఫీస్ నుంచి 100 మీటర్ల హద్దు తరువాత ఎవరినైనా ఆపుతారు కదా.
ఆ యొక్క 100 మీటర్ల దగ్గర మీ కార్యకర్తలు ఉన్నారా నేను అడుగుతాండా. మీరు పోలీసుల వాళ్ళపైన దౌర్జన్యం చేసి దూరి ఈఆర్ఓ గేట్ దగ్గరికి రాలేదా? మీరు ప్రొవోక్ చేస్తారా? వైసీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తారా? నేను ప్రశ్నిస్తాండా. చంద్రగిరి జనాలు ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞులు, విజ్ఞానవంతులు, మంచి ఆలోచన కలిగిన వారు. వాళ్ళకు తెలుసు ఏది చెడ్డ ఏది మంచి అని చెప్పి. దే ఆర్ వైస్ పీపుల్. దే నో హూమ్ టు రైట్, హూ ఈజ్ రైట్ ఫర్ చంద్రగిరి, హూ ఈజ్ రాట్ ఫర్ చంద్రగిరి అనేది చంద్రగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ రైట్ అని చెప్పి ఆ రోజు 43,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 50,000 ఓట్లతో మోహిత్ రెడ్డి గారు గెలవడం ఖాయం, గెలుస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. మంగళం పరిధిలోని న్యూ మంగళం పంచాయతీలోని మిట్ట గాంధీపురం వద్ద భూ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం మాటలతో మొదలై ఘర్షణకు దారితీసింది. చంద్రగిరి నియోజకవర్గంలోని మిట్ట గాంధీపురంకు చెందిన 15 మంది గ్రామస్తులు గాయపడి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. గ్రామస్తులు అశోక్, చంద్రబాబు సమాచారం మేరకు 1981లో మిట్ట గాంధీపురం గ్రామ పరిధిలోని మంగళం గ్రామ లెక్కదాకల సర్వే నెంబర్ 78లోని 2B1, 2B4లో గల కాలువ పరంవోకు అనాధీనం భూమి ఎకరా స్థలం ఉంది. గ్రామస్తుల విన్నపం మేరకు ఈ భూమిని గ్రామస్తులే అనుభవించుకునేలా అప్పటి అధికారులు పట్టాలను మంజూరు చేశారు. ఇన్నాళ్లుగా ఈ భూమి ఖాళీగానే ఉంది. దీన్ని గమనించిన కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. శనివారం సదరు భూమిని పట్టాలు కలిగి ఉన్నామని సామాజిక మీడియా వ్యక్తి మంగళం అంబేద్కర్ కాలనీకి చెందిన ఓ మహిళ, ఆమె తమ్ముడు మరికొంతమంది కలిసి జేసీబీతో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పారు. గమనించిన గ్రామస్తులందరం కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు భౌతిక దాడులకు తెగబడి గ్రామస్తుల్లో 15 మందిని గాయపరిచి కారం కొట్టారని అన్నారు. ప్రథమ చికిత్స నిమిత్తం తిరుపతి రుయా హాస్పిటల్ కు వచ్చామని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. మిట్టగాంధీపురం వాస్తవ్యం. మిట్టగాంధీపురం నుంచి మేము 3వ తరం నుంచి ఉన్నాము. మిట్టగాంధీపురం 78 2B1 అనేది గవర్నమెంట్ భూమి. మాకు 81లో 32 మందికి 42 సెంట్లు భూములు ఇచ్చినారు గవర్నమెంట్. మా భూముల్లో రెడ్లు అనే వాళ్ళు ఇతర ఊరు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. మేము 40 ఏళ్ళుగా కోర్టులలో ఉన్నాము. మా స్వాధీనంలోనే పెట్టుకొని ఉన్నాం భూములు. ఈరోజు జేసీబీ పెట్టి క్లీన్ చేసి ప్లాట్ల రూపంలో అమ్మాలని చూస్తూ ఉంటే మేము పోయి అడ్డుకున్నాము. అడ్డుకున్న దానికి మమ్మల్ని అంతా కొట్టి కళ్ళల్లో అంతా చూడండి, కళ్ళల్లో అంతా మిరప్పడి అంతా పెట్టి చేసినారు. గతంలో కూడా ఎంఆర్ఓ ఇచ్చినాడు, ఇది ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ భూమి అని చెప్పినారు. మేమైతే మా భూముల్లో మేమే ఉన్నాం, కానీ మమ్మల్ని రౌడీలను పెట్టి దౌర్జన్యంగా కొట్టి చూడండి, ఇదంతా కొట్టి చింపేసినారు. ఇదంతా చూడందరూ చూడు, ఆడవాళ్ళతో కూడా మమ్మల్ని కొట్టి ఇబ్బందులు చేస్తున్నారు. అందుకని ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సదరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నకి మేమంతా కూడా కష్టపడి పని చేసాము. వార్డు మెంబర్లుగా ఉన్నాము. మేము మాదిగలు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకుని ఎవరు లేరు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాల్మీకిపురం విఠలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ప్రచార వాహన డ్రైవర్ బాబాచారికి మంటలు వ్యాపించి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం విఠలం వద్ద 2 గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్ వేసుకుని బైక్ పై వచ్చి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీడీపీ ఎన్నికల ప్రచార వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించి బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ కి గాయాలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్టుకొని నిదానంగా వస్తా అంటే 2 వీలర్ లో 2 వచ్చినారు. పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్లు వేస్తానే ఇమ్మీడియట్ గా నా మీదకి వచ్చాయింది. నేను ఇట్లా పరిగెత్తి వాళ్ళు అట్లా బండిలో వెళ్ళిపోయినారు సార్. చింతపర్తి సైడ్ బైక్ లో వచ్చినారా? స్ప్లెండర్ ప్లస్ బైక్ లో చూడండి, ఈ అరాజకాలు అన్నీ ఒకసారి చూడండి, ప్రజలందరూ చూడండి, గమనించండి. చూడండి పట్ట పగలు చూడండి ఎంత క్లియర్ ఇంత దారుణమా. రణధీరపురంలో టీడీపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. వీరికి తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
రణధీరపురం పంచాయతీలో వైఎస్ఆర్సీపీలోకి పలు కుటుంబాల చేరికతో టీడీపీకి షాక్ తగిలింది. సంక్షేమం అభివృద్ధికి మా మద్దతంటూ వైసీపీ పార్టీలో చేరిన కుటుంబాలు పేర్కొన్నాయి. ఉప సర్పంచ్ మల్లిమొగ్గల ఉమాపతి ఆధ్వర్యంలో శనివారం బీటీఆర్ కాలనీ 13వ లైన్ కు చెందిన 8 కుటుంబాలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. వీరిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సాదరంగా స్వాగతించారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. వైసీపీలో చేరిన వారిలో రెడ్డప్ప, వేణు, ప్రసాద్, వంశీ, ఢిల్లీ, యోగి, స్రవంతి, సుగురమ్మ, పద్మ తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని శనివారం మధుర కవి వనమమలై రామానుజ జిఆర్ స్వామి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని శ్రీ మధుర కవి వనమమలై రామానుజ జిఆర్ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్లో ప్రసారం కోసం అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు కన్నా భారీ మొత్తంలో ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు అధిక మొత్తంలో ఇచ్చిన తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పై తాము చేసిన ఆరోపణలను విచారణ చేసి ఎన్నికల పోటీ నుండి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు యార్లపల్లి గోపి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో పత్రికల్లో వచ్చిన ప్రకటనలకు సంబంధించిన పేపర్లను మీడియాకు చూపిస్తూ యార్లపల్లి గోపి మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ ప్రకటనల ద్వారా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందున వరప్రసాద్ ను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు భానుప్రకాష్, నరేష్, వెంకటేష్ గౌడ్, షేక్ జావేద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి పెయిడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కొక్క యాడ్ ఖరీదు 20 లక్షలు. ఈ 3 పెయిడ్ న్యూస్ ఖరీదు 60 లక్షలు. ఈరోజు దీన్ని ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం పైన కానీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన కానీ బీజేపీ నాయకులకు కానీ ప్రధానమంత్రికి కానీ ఏ రోజు విశ్వాసం లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు వరప్రసాద్ గారు ఇష్టలవిడిగా ధన ప్రవాహంతో ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు విచ్చలవిడిగా ధన ప్రవాహం చేయడం జరిగింది. అందుకే ఎన్నికల అధికారుల గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము. అతను దాదాపు ఇప్పటికే 60 లక్షలు పెయిడ్ న్యూస్ ద్వారా చెల్లించడం జరిగింది. అతన్ని వెంటనే ఎన్ని పరిశీలించి అతన్ని అనర్హుడుగా ప్రకటించాలనేసి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు. అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగున పడింది. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు. అందులో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు దాదాపు 80 మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో గానాగోష్ఠి నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తులు పరవశించిపోయారు. ముక్తి మార్గానికి దైవ నామస్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు. అనంతరం భక్తులకు విక్రమ్ స్వామి ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, పొన్నాల జేజిరెడ్డి, అన్నూరు మునిరాధరెడ్డి, చెన్నం నవీన్, తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉమా తదితరులు పాల్గొన్నారు. శుభప్రదమైనటువంటి ప్రతి శనివారం
ఈ యొక్క భజన కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతి మనోహరంగా భక్తజనులు కళాకారులు సమ్మేళనంతో పురాతనంగా ఉన్నటువంటి ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చి రాబో తరానికి కూడా హరినామ సంకీర్తన అనేటువంటి భక్తి భావాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో మరీ గుర్తు చేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని చక్కగా వినోదంగా ఆహ్లాదంగా ప్రతి శనివారం ప్రాతకాలం ఉదయ తూర్పర్య ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పురవీధులు గోవిందరాజస్వామి ఆలయ పురవీధుల్లో ప్రదక్షిణ చేస్తూ తిరిగి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ నగర సంకీర్తన అనేది రాజుల కాలం నుంచి వచ్చే ఈ సంకీర్తన కార్యక్రమం పొద్దున 4 గంటలకే పురవీధుల్లో స్వామివారి వైభవాన్ని తెలుపుతూ అనేక విధాలుగా పురవీధులు తిరుగుతూ భజన బృందాలు కోలాటాలు అనేక భజన కార్యక్రమాలతో స్వామివారి పాటలతో ఈ పురవీధులు తిరుగుతూ స్వామివారి వైభవాన్ని తెలుపుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక విధాలుగా ముందుకు పోతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి ప్రజలంతా ఈ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. మే 16వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో మొదలై 24న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాసు సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చంద్రగిరిలో పండుగ వాతావరణంలో జరగాల్సిన నామినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్ లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు. సో మనం ముహూర్తంని మార్చుకోలేం కదా, సో అందుకనే మనం ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ప్లాన్ ప్రకారం టీవీలకు ఎక్కాలి, ఎలక్షన్ ముందు ఒక సీన్ చూపించాలి, కళ్ళు తిరిగి పడిపోవాలి, డ్రామాలు చేసేది అతనికి అలవాటు. సో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అతననే మనము ముందుగా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం, ఒక ప్రెస్ నోట్ ఇచ్చాం, మన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని. సో అలాగే మన వాళ్ళు చాలా సమన్వయం పాటించారు అండ్ అనుకున్నట్టుగా వెళ్ళాం. అతను ప్లాన్ ప్రకారంగా మనల్ని రెచ్చగొట్టాడు. మామూలుగా మాట్లాడింటే కూడా పట్టించుకుని ఉండరు. జెండాని వేసి తొక్కడం అన్నది చాలా తప్పు. మీరు చాలా గమనించి ఉండాలి. అక్కడ ఇరు పార్టీలంటే కొట్లాట ఒక పార్టీ జరగదు, కానీ కేసు ఒకరి మీద పెట్టారు. ఈ ఇద్దరు 2 వైపుల నుంచి వచ్చారు. సో 100 మీటర్ల బ్యారికేడ్ అనేది 2 వైపులా ఉంటుంది. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరు మాత్రమే 100 మీటర్లు దాటుకొని రారు కదా, ఇటు పార్టీలు కూడా వస్తారు కదా. కానీ ఈ పక్కన వాళ్ళు కండువాలు అన్నీ తీసేసి వచ్చి ఫైట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మేము దాటుకొని వచ్చామని పెట్టడం, దాడి చేశామన్నది తప్పు కాదు. ఒకరిపైన ఒకరు రాళ్ళు ఎట్లు వేసుకుంటారు? మీకు క్లియర్ వీడియో ఉంది, అటువైపు నుంచి రాళ్ళు వేసినట్టు. అక్కడ రాళ్ళు తెచ్చుకున్నారు, ప్లస్ ఆల్రెడీ అక్కడ రిపేర్ వర్క్ జరుగుతోంది, రాళ్ళు అందుబాటులో ఉంది. ఇన్ని ఉన్నా కూడా మన పోలీస్ సోదరులు ఎలక్షన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారని మర్చిపోయి ఒకవైపు కేసు పెట్టడం చాలా తప్పు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని తిమ్మునాయుడు పాలెంలో ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డికి విశేష స్పందన లభించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుపతి నియోజకవర్గంలో విజయ దుందుబి మోగించడం ఖాయమని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు తెలిపారు. తిరుపతి గిరిపురంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ బీసీ యువతపై చిత్తూరు నుంచి వచ్చిన జనసేన రౌడీలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు.
వైసీపీ అభ్యర్థి బొమ్మన అభినయ్కి మద్దతుగా గిరిపురంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన యువకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చిత్తూరు జనసేన రౌడీలు ఎదురుపడ్డారు. తమకే ఎదురొచ్చేంత మొగాళ్లా అంటూ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై తిరుపతి పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరాన్ని చిత్తూరు రౌడీ సంస్కృతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తీసుకొచ్చారని తిరుపతి పౌర సమాజం మండిపడుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ప్రచారంలో దాడులకు పాల్పడిన ఘటనలు తిరుపతిలో లేవని నగరవాసులు చెబుతున్నారు. ఆరణి శ్రీనివాసులు తనతో పాటు చిత్తూరు నుంచి రౌడీయిజాన్ని దిగుమతి చేసుకున్నారని, ఎన్నికల్లో తన ప్రతాపాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రదర్శిస్తున్నారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో రౌడీలకు, గూండాలకు చోటు లేదని, ఆ విషయాన్ని ఎన్నికల్లో ఓటు ద్వారా నగరవాసులు నిరూపిస్తారని స్థానిక వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి. మే 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు. నగరంలో విస్తృత స్థాయిలో పార్టీ ప్రచారాలు. శనివారం సాయంత్రం కూటమి పార్టీ నాయకులు, వైసీపీ నాయకుల ప్రచారంలో ఘర్షణ, అదుపు చేసిన పోలీసులు. నా బిడ్డ టీడీపీ జెండాను కాళ్లతో తొక్కలేదన్న మల్లం చంద్రమౌళి రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుస్తాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.